ఇక్కడ నేను మీకైతే ఒక గణేష్ వీడియో చూపిస్తాను. చాలా సూపర్‌గా అయితే ఉంటది. ఇందులో బీట్ అనేది నేను కీ యానిమేషన్ తోటి చాలా సూపర్‌గా అయితే ఉంటది. ఇక్కడ చూస్తున్న వీడియో క్లిప్ తోటి ఉంటది. ఆ బీట్ అనేది పర్ఫెక్ట్‌గా మ్యాచింగ్ అయింది. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే ఉంటది. మర్చిపోవద్దు లైక్ అనేది చూద్దాం. వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో చాలా బాగా వచ్చింది. వీడియో ఉంటే ఇంకా సూపర్ వచ్చేది ఇది. నాకు ఐడియా ఉన్నంత వరకు. నేను కూడా యాడ్ చేద్దామని అనుకున్నా. కానీ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా కెమెరాతోటి కెమెరా గాని మొబైల్ అనుకోవచ్చు. ఆ యాంగిల్ అయితే బాగుంటే ఇంకా సూపర్‌గా ఉంటది. చాలా బాగా ఉంది అది. ఓకే. మీరు వీలుంటే నేను వీడియో చేసుకోవచ్చు మీరు ఈజీగా ఉంటది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను. కానీ ఈ ప్రాజెక్ట్ ఫైల్ అనేది మీకు ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న ఫోటోకి మీ ఫోటోకి మాక్సిమం మ్యాచ్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి డిఫరెంట్ పోజెస్ ఉంటది, ఫోటోస్ ఉంటది కాబట్టి నేను కొన్ని చెప్తాను. దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు కాబట్టి చూడండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ నేను ఫస్ట్ యానిమేషన్ చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తుంది. ఇది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్. ఇది టాప్ నుంచి డౌన్‌కి, డౌన్ నుంచి టాప్‌కి ఇలాగైతే ఉంటది. ఇది చాలా యాంగిల్‌లో అయితే ఉంటది. చాలా ఈజీ. మీరు రీప్లేస్ పెట్టాలని అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. అది పెట్టాలని కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా వేరే ఫోటోని పెడతాం. సంథింగ్ ఏదైనా డిఫరెంట్ ఫోటో పెడదాం. ఒక్క నిమిషం పెడతాను. ఏదైనా ఒక ఫోటో పెడతాం. వేరే ఫోటో పెట్టిన తర్వాత మ్యాచింగ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఓకే. నేను వేరే ఫోటో అయితే పెడతాను. పెట్టిన తర్వాత మీకు మ్యాక్సిమం ట్రై చెప్తాను. ఒక్క నిమిషం. ఓకే. ఇక్కడైతే చూసుకుంటే నేను ఒక్క నిమిషం ఇది ఫోటో పెడుతున్నాను. ఈ ఫోటో పెడుతున్నాను. ఓకే. ఈ ఫోటో పెట్టాను. కాపీ చేసుకున్నాను. ఏదైతే ఫోటో ఉందో కాపీ చేసి మొత్తం ఇక్కడ మనకు ఈ మొత్తం క్లిప్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 7 క్లిప్స్ ఉన్నాయి కాబట్టి పైన ప్లస్ సెకండ్ లాంగ్ ప్రెస్ చేసి అన్నీ సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి పేస్ట్ సైడ్ పక్కన యారో క్లిక్ చేసుకోండి. అన్నీ ఓకే. కానీ ఇక్కడ మూవ్ టాస్క్లు మాత్రం ఒకటే మాత్రం ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు చూద్దాం యానిమేషన్ ఎలా వచ్చిందనేది చూడండి. ఇలా వస్తుంది. ఇక్కడ మనకు అసలు ఫోటోనే కనిపిస్తలేదు. అప్పుడు మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే. ఇలా ఓకే. అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. కాబట్టి మీరు అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫేస్ కట్ అనేది కొంచెం బాగుంటుంది. అంటే ఫేస్ కట్ కాదు, పోజెస్ అంటే ఏదైతే యాంగిల్ ఉందో ఫోటోది అది మాత్రమే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఈ గ్రూప్స్ ఉన్నాయి. మొత్తం 4 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 4 గ్రూప్లో మీరైతే రీప్లేస్ పెట్టుకోవచ్చు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఫోటో అనేది కిందిది పైన, పైనది కింది అలా పెట్టండి. బాగుంటుంది. డెఫినెట్లీ యూస్ అవుతుంది మీకు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ గ్రూప్ని ఓపెన్ చేసిన ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ ఫోటో డిలీట్ చేస్తా. వేరే ఫోటో పెడదాం. ఈ ఫోటో పెట్టి దీని కిందికి తీసుకొస్తున్నా. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేద్దాం, అవసరం లేదు మనకు కాబట్టి. టైల్స్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకొని మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఇలాగైతే పెడుతున్నాను. దీన్నే కాపీ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇది పైన సెట్ అయింది. ఇంకో ఫోటో తీసుకుందాం. ఈ ఫోటోని కరెక్ట్గా పెట్టుకుంటున్నాం. ఇది ఇలా మీరు ఇలాగైతే పెడదామని అనుకుంటున్నారో అలా పెట్టుకోండి. లాస్ట్లో మాత్రం ఈ ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని రీప్లేస్ పెట్టుకోవచ్చు మీరు. లాస్ట్లో మీరు ఒకటే ఫోటో రీప్లేస్ పెట్టాలని కాదు. ఈ ఫోటో ఫస్ట్ రీప్లేస్ పెట్టి దీనికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి మిగతా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఇలాగైతే ప్రతి ఒక్క ఫోటో యాడ్ చేసిన తర్వాత ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసి పేస్ట్ పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి పేస్ట్ సైడ్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఆ ఎఫెక్ట్ అన్నీ సెట్ అయిపోతుంది. దాని తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.